రైట్ నమస్తే. నిన్న ఏదైతే భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద కాంగ్రెస్ శ్రేణుల్లో దాడి చేశారో దాని మీద మనతో పాటు మాట్లాడడానికి మన్నే గోవర్ధన్ ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే అన్న. నమస్తే భాయ్. అన్న ఏం చెప్తారన్న నిన్న జరిగినటువంటి దాడి మీద? యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీగా, ఒక కార్యకర్తగా, ఒక తెలంగాణవాదిగా. కాంగ్రెస్ పార్టీ చేతగానితనాన్ని తనకు తానే బయటపెట్టుకుంటుంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏదైతే ప్రశ్నలు అడిగితే మీ హామీలు ఇంతవరకు ఒక్కటి కూడా అమలు కావట్లేదని అడిగినందుకు సమాధానం లేక ఇట్లాంటి దాడులు దిగబడుతున్నారు. ఇది ఒకటే కాదు, గతంలో ఎమ్మెల్యేల ఇంట్ల మీద దాడి మీద, లేదంటే కార్యాలయం మీద దాడులు జరుపుతున్నారు. వీళ్ళకు ఆనవాయితీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. పనులు ఏదైతే 6 గ్యారెంటీలు లేదైతే 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇట్లా కాలయాపన చేస్తూ రోజు ఒక విషయాన్ని బయట తీసుకొచ్చేసి దాని మీద ఇష్యూని డైవర్ట్ చేయడం తప్ప ఇంకో రేవంత్ రెడ్డి పాలనకు చేత కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా 100% ఫెయిల్ అయిపోయిండు. కనీసం హోమ్ మినిస్టర్ కూడా ఫెయిల్ అయిపోయిండు. లా అండ్ ఆర్డర్ విషయంలో, అన్ని విషయంలో కూడా ఇందిరమ్మ రాజ్యం అంటూ గుండరాజ్యం తీసుకొచ్చిండు. ప్రజాపాలన అంటూ ప్రజా వ్యతిరేక పాలన తీసుకొస్తుంది. నిరంకుశ పాలన నడిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఇది తీవ్రంగా తెలంగాణ వాదులందరూ కూడా ఖండిస్తున్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. నెక్స్ట్ టైం ఇలాంటి పునరావృత మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తారు. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. గతంలో 9-10 సంవత్సరాల్లో మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు కూడా ల్యాండ్ ఆర్డర్ విషయంలో చిన్న సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఏ రోజు కూడా ప్రతిపక్ష నాయకుల మీద దాడులు కానీ కార్యాలయం దాడులు జరపలేదు. మేమంతా మంచిగా మన తెలంగాణ ప్రజలందరినీ కూడా ప్రతిపక్షాలను గౌరవిస్తూనే అన్ని విషయాల్లో కూడా మేము తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజలు తీసుకుపోయినాం. ఇప్పుడు ఏంటి అంటే మీ తెలంగాణ రాష్ట్రానికి 20-30 సంవత్సరాలు వెనక తీసుకుపోతూ ఈరోజు ఊరికే దాడులు చేస్తూ ప్రతిసారి చిన్న విషయాన్ని కూడా మొన్న బీజేపీ కార్యాలయం మీద దాడులు చేస్తారు. అసలు ఈ సంస్కృతి ఏందనేది, ఈ సంస్కృతి అనేది 100% తీవ్రంగా ఖండిస్తున్నాం. మేధావులారు ఇప్పటికైనా ఒకసారి ప్రశ్నించండి. మీరంతా ఊరికే ఏదో తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరుగుతున్న రేవంత్ రెడ్డి గారు ఆశపెట్టి ఏదో పదవులు ఇస్తారని అనుకుంటారు. కానీ ఇది తప్పు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పార్టీల మీద, పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, చీటికి మాటి చిన్న కేసుల మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇది తీవ్రంగా అందరం ఖండిస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటి పునరుద్ధరణ అయితే మాత్రం బాగుండదు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఓకేనా. అంటే ఇలాంటి దాడుల వల్ల ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అనుకోవచ్చు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వల్ల? అంటే అధికారంలోకి ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తాం, పాత రోజులు తెస్తాం, గతం రోజులు గుర్తు చేస్తాం అని చెప్పిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి దాడులు చాలా జరిగినాయి. ఇప్పటి వరకు సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర పాలనలోనే అనేక దాడులని చూసినాం మనం. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అనుకోవచ్చు అన్న? మెసేజ్ లేదు, విషయం లేక టాపిక్ డైవర్షన్. ఇది ఇలా ఇందిరమ్మ రాజ్యం కాదు, గూండా రాజ్యం ఇది. వాళ్ళ విషయం లేక తన ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను అమలు చేయలేకుండా, లేదంటే కనీసం 420 హామీలు చేయలేకుండా తన చేతగాని తను కప్పిపుచ్చుకోవడానికి, తన అసమర్థను తను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ప్రయత్నం తప్ప, దీంట్లో భాగం తప్ప. కానీ తెలంగాణ వాదులు, తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది రేవంత్ రెడ్డి పాలన గురించి, రేవంత్ రెడ్డి అసమర్థత గురించి. ఇంకా ఎన్ని కథలు పడ్డా, ఎన్ని స్టోరీలు నడిపించినా, ఎన్ని టాపిక్ డైవర్షన్ చేసినా కూడా నీ పని అయిపోయింది రేవంత్ రెడ్డి. నీకు ఇంకా ఫ్యూచర్ లేదు. నువ్వు 100% ఫెయిల్ అయిన ముఖ్యమంత్రివి. హోమ్ మినిస్టర్ కూడా ఫెయిల్ అయినావు. నువ్వు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఫెయిల్ అయినావు. అసలు అన్నింటిలో ఫెయిల్ అయినావు. ఓన్లీ డబ్బులు ఎక్కడొస్తే అక్కడ కమిషన్ల మీద పడుతున్నావు. హైడ్రా అనే పేరు పెట్టేసి బిల్డర్లని, రియల్ ఎస్టేట్లను బెదిరించి డబ్బులు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు. మూసినది మీద ఉన్న పాపం నిర్వాసితులను చేసేసి, లేకపోతే మూసినది 150 కోట్ల రూపాయలని కమిషన్ల కొరకు కకృతి పడి దాని మీద ముందుతుంది తప్ప నువ్వు ఇచ్చిన 13 అంశాలతో కూడిన 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఒక్కసారైనా సమాధానం చెప్తున్నావా? నువ్వు 420 హామీలు ఏమైనా సమాధానం చెప్పగలుగుతున్నావా? ఏదైనా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నావా? అరకొర ఒక బస్సు ఫ్రీ చేసేసి, అది కూడా బస్సులు తగ్గించేసి, మహిళలు కొట్లాట పెట్టేసి తమా చేస్తున్నావు నువ్వు. ఇంత రైతులు అరగోసపడుతున్నారు. రైతు రుణమాఫీ ఏమైంది? రైతు భరోసా ఏమైంది? కౌలు రైతుల సంగతి ఏమైంది? లేదా కూలీ భూమి లేని రైతులకు డబ్బులు ఇస్తాను, నెలకు సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తున్నావు. ఇవన్నీ పక్కన పెట్టేసి టాపిక్ డైవర్షన్ చేస్తూ టైంపాస్ చేస్తున్నావు. ఏదో సునకానందం పొందుతున్నావు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం చూస్తుంది. నీకు ఖచ్చితంగా తగిన టైంలో నీకు బుద్ధి చెప్తుంది. మరి నిన్న రీసెంట్గా జరిగినటువంటి ఆ తిరుపతి రెడ్డి ఏదైతే ఉందో ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ రెడ్ కార్పెట్ వేసి ఆ పిల్లలు చెప్పులు లేకుండా వాళ్ళకు సెల్యూట్ చేసుకుంటూ ముందలి పోయి ఇదంతా ఎట్లా చూడొచ్చు అన్న? ఆయన అంటే ఎలాంటి పదవి లేదు కదా ఇప్పుడు, ఒక ముఖ్యమంత్రి అన్న అనేనా అట్లా చేయొచ్చు అన్నట్రా? మేము మా కేటీ రామారావు గారు చెప్పిన మేము కూడా చెప్తున్నాం. ఒక్క ఎంపీటీసీ కాదు, ఒక సర్పంచ్ కాదు, ఒక జెడ్పీటీసీ కాదు, ఆ సంబంధం లేని ప్రజాపాలనలో సంబంధం లేని వ్యక్తికి ఇంత గౌరవం ఒక్క ముఖ్యమంత్రి అన్న అని చెప్పి తిరుపతి రెడ్డి గారు అంత గౌరవం ఇస్తారు. మేము అదే గతంలో చెప్పారు. మా కేటీఆర్ గారు, లేకపోతే కవిత గారు, లేకపోతే హరీష్ రావు గారు ఉద్యమంలో భాగస్వాములు అయ్యి ఉద్యమంలో జైళ్ళలోకి వేసి తెలంగాణ తెచ్చిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించిన కేటీ రామారావు గారిని కుటుంబ పాలన అని చెప్పేసి పదే ఉదరగొట్టిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు జరుగుతుంది ఏంది? అప్పుడంటే ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్గా పార్టిసిపేషన్ తెలంగాణ సమాజం బాగు కొరకు, తెలంగాణ
తెలంగాణ ప్రజల బాగు కొరకు తెలంగాణ అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముందంజలో ఉన్నారు కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు. మరి ఇప్పుడు నీ అన్న తిరుపతి రెడ్డి గారు ఏం బీకనీకి వచ్చిండు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నా అని చెప్పేసి అంత సెల్యూట్ కొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యార్థులని భారీ కాన్వాయ్ పెట్టుకొని మంది మలమాలు వేసుకొని ఒక రౌడీగా ఒక విద్యార్థులతో సెల్యూట్ కొట్టుకొని చేయాల్సిన అంత అవసరం ఏముంది? గతంలో కూడా ఆ లగచర్లకు సంబంధించిన విషయంలో కూడా నానాబూతులు మాట్లాడిండు గిరిజన సోదరుల మీద, రైతుల మీద, గిరిజన సోదరుల మీద. ఆయన ఈ రోజు రైతులు జైల్లో పోవడానికి కూడా ఆయన ఒక కారణం. రేవంత్ రెడ్డి గారికి చెప్పించి వాళ్ళ మీద కేసులు కొట్టించి వాళ్ళ లాఠీ చార్జ్ చేపించి 3rd డిగ్రీ పెట్టించి జైల్లో పెట్టిన ఘనత తిరుపతి రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారి. ఇప్పుడు మరి కుటుంబ పాలన అంటారా కాదా? తిరుపతి రెడ్డి గారికి ఎలాంటి పదవి లేకపోయినా కూడా ఈ రోజు అంత సెల్యూట్ చేసుకొని అంత మంది మార్వలు చేసుకొని అంత హడావులు చేస్తుందంటే ఇది ఓన్లీ కుటుంబ పాలన. రేవంత్ రెడ్డి గారు 7 మంది బదరులు ఖచ్చితంగా దాని మీద చేస్తుర్రు. ఇది ముఖ్యంగా తిరుపతి రెడ్డి గారు, కొండలరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి దాదాపు 4 ఇంతమందికి అలీబాబా 40 దొంగలు ఉంటాయి కదా, ఇప్పుడు అలీబాబా 4 దొంగలు అయిపోయారు. ఇప్పుడు ఖచ్చితంగా కూడా దీన్ని తీవ్రంగా సమాజం అంతా చూస్తుంది. తెలంగాణ సమాజం గతంలో ఏదైతే నువ్వు వాగినవో అనవసరంగా సందర్భాలలో కేటీ రామారావు గురించి, హరీష్ రావు గురించి కుటుంబ పాలన చెప్పేసి ఈయనకు పదవులు వచ్చినాయి, ఆయనకు పదవులు వచ్చాయని చెప్పినావు కదా. నువ్వు పదవులు ఇవ్వకపోలేదు, కానీ ఈ రోజు మొత్తం దోచిపెడుతున్నావు తెలంగాణ సమాజం, తెలంగాణ సంపద మొత్తం దోచిపెడుతున్నావు. ఎక్కడ రియల్ ఎస్టేట్ చూసినా, ఎక్కడ ఏ చిన్న వివాదం చూసినా అన్ని పరిష్కారం వాళ్ళే చేస్తారు. కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి ఇట్లా నడుస్తుంది సమాజం. తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇరుకపోయారు కుటుంబ పాలనలు, ఇరుకపోయిన తెలంగాణ సమాజం. బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఇది బీఆర్ఎస్ కేసీఆర్ ది కుటుంబ పాలన అని చెప్పిండు కదా. అదే సిగ్గు లేనోడు సిగ్గు గియ్యే ఉంటాయి. మాది కుటుంబ పాలన, మా కేసీఆర్ గారు కుటుంబ పాలన కాదు. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి తెలంగాణ లాంటి దెబ్బలు తిన్నారు, జైళ్ళకు పోయారు. తెలంగాణ ఉద్యమం ముందు భాగస్వాములు తెలంగాణ తెచ్చినారు, కీలక పాత్ర వహించారు. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు. ఈయనకి తిరుపతి రెడ్డికి ఏ ప్రజలు ఎన్నుకున్నారు, ఏ ఓటు వేసారు, ఏ పదవి ఉంది, ప్రజా సంబంధించిన పదవి ఉందా, లేదా కార్పొరేట్ చైర్మన్ ఉందా? ఎందుకంత హంగామా? ఓన్లీ తిరుపతి రెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి గారు అన్నని చెప్పేసి ఇంత వాల్యూ ఇస్తారు. మొత్తం తెలంగాణ ప్రజల సొమ్మును మొత్తం దోచుకు తింటారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ మొత్తం ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళే ఉంటారు, వాళ్ళే ప్రధాన పాత్ర పోషిస్తారు, వాళ్ళే సెటిల్మెంట్ చేస్తారు. ఫైనల్గా ఇప్పుడు మొన్న ఏసీబీ విచారణ తర్వాత కూడా కేటీఆర్ బయటకు వచ్చి ఇట్లా తీసుకొస్తున్న భవన్కి వస్తున్న సమయంలో కూడా మళ్ళీ కొత్తగా కేసు బుక్ చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు దీన్ని? నిజంగా ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసు బుక్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? చెప్తే కదా, చిన్న కార్యకర్త కూడా చిన్న పోస్ట్ పెట్టి 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, రేవంత్ రెడ్డి గారు చెప్పిన రైతు భరోసా ఏమైంది, 2,000 4,000 పింఛన్ ఏమైందని చిన్న పోస్ట్, ఏదో దాని బాధనో తన తాతనో ముత్తాతనో లేకపోతే అవ్వనో ఎవరికైనా పింఛన్ రాలేదని చిన్న వద్దని వాట్సాప్ పెడతారు మెసేజ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా. లేకపోతే రేవంత్ రెడ్డి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీ అయితే హామీలు ఇచ్చి బయటకు వచ్చి చేయలేకపోతుందో దాని మీద పెడతారు. వాళ్ళ మీద చిన్న కేసులు పెట్టి బెదిరిస్తారు. సిఐలు, డిఎస్పీలు, ఏసీపీలు అందరూ పిలిచి బెదిరిస్తూ నీకెందుకు రాబాయి, నీకెందుకు చేస్తున్నామని చెప్పేసి బెదిరించే పరిస్థితి వచ్చింది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సొంత వ్యవహారం లెక్క చేస్తుండ్రు. ఇది 100% కరెక్ట్. మొన్న కేటీ రామారావు గారు ఏసీబీ ఆఫీస్కి పోయిన తర్వాత కేటీఆర్ గారు ఒకటే క్లియర్ చెప్పిండ్రు, ఇంట్లో మేము 47 కోట్ల రూపాయలు పంపడం జరిగింది ఈ ఫార్ములా ఈ-కామర్స్ గురించి, అక్కడ తీసుకున్నాను చెప్పి చెప్తున్నారు. ఇందులో 1% కూడా కరప్షన్ లేదని చెప్పి పదే చెప్పిండు. ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పిండు. వాళ్ళు తీసుకున్నట్టు వాళ్ళు కూడా చెప్పారు ఈ ఫార్ములా ఈ-కామర్స్ వాళ్ళు. చేసుకున్న తర్వాత కూడా ఏదో అవినీతి జరిగిందని చెప్పి కావాలని బట్టగాల్చి మీదేసి కేటీఆర్ గారిని ఏదో విధంగానైనా బదనాం చేయాలి, జైల్లో పెట్టాలని చెప్పి ఒక చెడు ఇంటెన్షన్ తోటి మొన్న కేసు పెట్టిండు. అయినా మా కేటీ రామారావు వెనుకపోలేదు, పోయి అక్కడ అటెండ్ అయిన తర్వాత 182 ప్రశ్నలు వేసారు. అన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత మా నాయకుడు బయటకు వస్తే మా నాయకుడిని మేము తీసుకొచ్చుకున్నాం మా పార్టీ ఆఫీస్కు. వేరే కాడ చేయలే కదా, రోడ్ జామ్ ఇక్కడ చేయలే కదా, కావాలని ఇంటెన్షన్ రేవంత్ రెడ్డి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా ఖచ్చితంగా కేసు పెట్టాలని ఒక దురుద్దేశంతో కేసు పెట్టించిండు. ఎన్ని కేసులు పెట్టించినా సరే మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద, మా పిఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము వెనకాడికి వేయలేగాను. ఖచ్చితంగా నీ హామీలను అడుగుతూనే ఉంటాం, నీ గ్యారెంటీలు అడుగుతూనే ఉంటాం, నీ మెడలు వంచేసి నీ అమలయ్యేదాకా మేము ఖచ్చితంగా నీ మెడలు ఉంచుతూనే ఉంటాం. రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎన్ని అవినీతి అక్రమాలు చేసినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే బుద్ధి తెచ్చుకొని తెలంగాణ సమాజానికి ఏదైతే హామీలు ఇచ్చినో, గ్యారెంటీలు ఇచ్చినో అవన్నీ ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నం చేయి. అంతే తప్ప అవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం, మా నాయకులను అరెస్ట్ చేయాలని చెప్పి ఏదో భూతద్దం పెట్టేసి వెతికేసి ఏదో ఎండ్ల కేసు ఉండదా, ఎండ్ల ఏదో దొరుకుతుందని చెప్తున్నావు. మేము క్లియర్ చెప్పిండు, కేసీఆర్ గారు చెప్పారు, కేటీ రామారావు వచ్చారు, జగదీష్ రెడ్డి గారు చెప్పారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏ 1% కూడా కరప్షన్ లేదు. మీరు ఏమైనా ఎంక్వైరీ చేసుకోండి, మీరు రెడీ ఉన్నాం, జైలు కూడా రెడీ ఉన్నాం, అవినీతి బయటపడతాని చెప్పారు.
కానీ ఎక్కడ కూడా ఏ అవినీతి లేదు. కావాలని బట్టగలిసి మీద ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఎన్ని కుట్రల ప్రయత్నాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా కూడా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము ఒళ్ళు దగ్గర ఒకటిగా పనిచేయండి. థ్యాంక్ యూ. చూసిరుగా ఇది పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అనేక హామీలు ఇచ్చి ఒక గద్దెనెక్కిరు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతుల మీద కానీ, ఇటు జనాల మీద కానీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద కానీ అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది, దాడులు చేయడం జరుగుతూ ఉంది. ఇవి కాదు, ఫస్ట్ ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేయండి. ఆ హామీలు ఇస్తే మిమ్మల్ని ప్రజలు కానీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరు ప్రశ్నించరు. ఫస్ట్ మీరు దాని మీద దృష్టి చేయండి అని చెప్పి కూడా మన్నే గోవర్ధన్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రవంతో నవీన్, ఆద్య టీవీ.